బొల్లిముద్ద శివరామకృష్ణ గారితోటి నడిచి వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ఆయన అంటే ఎవరో తెలియదు కానీ ఆయన గురించి విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్నపిల్లలు బహుశా ఆయన చూసుండ్రు, కొంతమంది ఆయన గురించి కూడా చదివి ఉండ్రు. సో వాళ్ళందరికీ బొల్లిముద్ద శివరామకృష్ణ గారిని గుర్తు చేయడం కానీ, ఆయన గురించి కొన్ని విషయాలు పంచుకోవడం కానీ, లేదా ఆయన్ని పరిచయం చేయడం కోసం కానీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. భాష అనేది ఫౌండేషనల్ యూనిట్ ఫర్ కమ్యూనికేషన్స్. మన భావ వ్యక్తీకరణకి మనం అనుకున్నది, మన మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనే అభిప్రాయం మనకు కలిగినప్పుడు మనం ఉపయోగించే సౌండ్స్ అనుకోండి, సీక్వెన్సింగ్ ఆఫ్ సౌండ్స్ అనుకోండి, స్ట్రక్చర్ ఆఫ్ సౌండ్స్ అనుకోండి, ఫ్రేమ్వర్క్ ఆఫ్ దోస్ సౌండ్స్ అనుకోండి, గ్రామర్ అనుకోండి, ఇదంతా కలిపి భాష అని అన్నట్లయితే ఆ భాషతోటి మీరు చేసే ప్రక్రియలు, మీరు వ్యక్తీకరించేటువంటి భావాలు, మీ పాయింట్స్ ఆఫ్ వ్యూ ని తెలియచేసే ప్రక్రియ సాహిత్య రూపంలో మనం చెప్పుకుంటాం. అది కథ కావచ్చు, పద్యం కావచ్చు, గద్యం కావచ్చు, మహాగ్రంథాలు కావచ్చు, పెట్ట కథలు కావచ్చు, సుమతి శతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంద పద్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. వాటికి వివిధ రూపాలు ఉంటాయి. అలాగే 64 కళల్లో కొన్ని ప్రక్రియల ద్వారా చేసే, అంటే ప్రదర్శనల ద్వారా చేసే కళలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి మూలం కూడా సాహిత్యమే. ఆ సాహిత్యానికి బేస్ కూడా భాషే ఉంటుంది. అది లేకపోతే మనం కూడా పశువుల్లాగానే సంజ్ఞల ద్వారా, అరుపుల ద్వారా అన్స్ట్రక్చర్డ్ వేలో కమ్యూనికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి చేసుకోలేవో కమ్యూనికేట్ డిఫరెంట్గా చేసుకుంటాయి. ప్రతి జీవి కూడా కమ్యూనికేట్ చేసుకుంటుంది. కానీ వాటి ప్రక్రియలు వేరు, వాటి మార్గాలు వేరు. అవి అంత వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్లో ఉన్నాయో లేదో మనకు తెలియదు, బికాజ్ వీ డోంట్ అండర్స్టాండ్. కానీ మన ప్రక్రియలు ఏంటో మనకు తెలుసు. మనిషి ఉపయోగిస్తున్న భాష, ఆ భాషకున్న స్ట్రక్చరు, ఆ భాషకున్న ఫ్రేమ్వర్క్, ఆ భాషకున్నటువంటి ఫ్రేమ్వర్క్లో జరుగుతున్నటువంటి సాహితీ ప్రక్రియల ద్వారా మనం ఒకళ్ళనొకళ్ళతో మాట్లాడుకోవటం, సంభాషించుకోవటం, వ్యక్తీకరించడమే కాకుండా ఒక తరం నుంచి ఇంకో తరానికి మన జ్ఞానాన్ని అందించగలుగుతున్నాం, మన భావాల్ని అందించగలుగుతున్నాం.